సో ఇన్ yesterday's class we have discussed about the video ads కండి. ఎస్ yes చేస్తారండి. అది చేశాను, ఒకటి సబ్మిట్ చేశాను. డన్. ఓకే, సో ఒకసారి ఏమైనా షేర్ చేస్తారా స్క్రీన్? యా చేస్తాను. This meeting is being recorded. సో నేను మీరు చెప్పిన ఆప్షన్స్ అన్ని పెట్టానండి. Okay. పెట్టి చేశాను. ఓకే ఓకే యా ఇలా వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇది ఎక్కడ నేను చేసినా ఎక్కడ చేయాలో నిన్న కూడా ఇదే డౌట్ వచ్చింది. రెస్పాన్స్ వీడియో యాడ్ ఇదే అయితే నేను మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ ఎక్కడ చేయాలంటే నిన్న కూడా దొరకలేదు. మీరు చూస్తున్నారు కదా మీరే. ఏం ఎడిట్ చేయాలనుకుంటున్నారు? అంటే నిన్న నేను క్రియేట్ చేశాను యాడ్, వీడియో యాడ్. అంటే జస్ట్ మీకు చూపించడానికి, అంటే ఎడిట్ చేస్తే మీకు చూపించగలుగుతాను కదా అని ఇక్కడ పైన మీకు క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా, ఆల్ క్యాంపెయిన్స్ అని రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్ లో క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియో క్యాంపెయిన్ ఇక్కడ నేమ్ ఇచ్చారా? ఇదండి. క్లిక్ చేయండి. యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. రావట్లేదు. కింద క్లియర్ ఫిల్టర్స్ కొట్టండి. అవేనండి. యా ఇదే అండి. Yeah. ఎస్ ఇదే. ఎంఎంఆర్ మైనింగ్ అని, ఇది కూడా మనకు తెలిసిన వాళ్ళ కంపెనీ వాళ్ళకని క్రియేట్ చేశాను. ఓకే, యా అండి ఇదే. ఇవన్నీ ఆప్షన్స్ తీసుకుని ఓకే. చేశాను. యా కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. అంటే ఫుల్ గ్రిప్ వచ్చినట్టు అయితే కాదు కానీ ఎస్, బట్ ఎవ్రీ పారామీటర్, ఇన్పుట్ చేసే పారామీటర్ ప్రతిదీ ఒకటి మాత్రం అర్థమవుతుంది. అదే ఇప్పుడు మీరు ఒక పేపర్ పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చెక్ లిస్ట్ పెట్టుకొని. ఎస్ అండి, ఎస్. అదే చెప్పాను మీకు డే 1 నుంచి మనకి ఆ యాడ్ స్ట్రక్చర్ అనేది మనకి ఖచ్చితంగా పేపర్ పైన ఉంటే
ఏదేది ఎక్కడెక్కడ అయింది, ఏదేది ఎక్కడెక్కడ ఎంత పెట్టాం అనేది ఒక అనాలిసిస్ పేపర్లో పెట్టుకొని ఫస్ట్ ఇనిషియల్గా మనం చేసుకోవచ్చు అండి. ఒక క్వశ్చనీర్ ఫిల్ చేసి దాన్ని మనం అప్లికేషన్ కి రిప్లికేట్ చేయడం అవుతుంది. అవునండి. యా, గాట్ ఇట్. సో సింపుల్ గా మనం నార్మల్ గా అవి చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. యా, గాట్ ఇట్ అండి. జస్ట్ సెకండ్ అండి. యా. యా అండి, జస్ట్ సెకండ్. యా, కెన్ యూ హియర్ మీ అండి? ఎస్ లోకేష్ గారు. యా రాఘవ. సో మీకు ఒక అనాలిసిస్ అయితే వచ్చింది కదా. సో వన్స్ మనం అన్ని క్యాంపెయిన్స్ అయిపోయిన తర్వాత, అన్ని మనం యాడ్స్ ఫినిష్ అప్ చేసిన తర్వాత, దెన్ యూ కెన్ ట్రై అవుట్. ఒక బడ్జెట్ ఇచ్చినప్పుడు కొంచెం వీడియో యాడ్స్, కొంచెం డిస్ప్లేకి, కొంచెం సెర్చ్కి అన్ని పెట్టి చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ టు నో. ఎస్ అండి, ఎస్. నేనే ప్రతి ఒక్కొక్కటి మొత్తం మన అయిపోయాక అన్ని క్యాంపెయిన్స్ రన్ చేస్తానండి నేనే. ఎస్ డన్. సో దట్ మనకి లైవ్ స్టాటిస్టికల్ డేటా వస్తే దాన్ని ఇప్పుడు మీ వీడియో యాడ్ లో యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మనము లైవ్ గా మీరు రన్ చేసినప్పుడు యూ విల్ గెట్ కంప్లీట్ అనాలిసిస్ అనమాట. నేనేంటంటే నేను చూపించట్లేదు, ఫస్టే మీకు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వద్దు, మీ అంతలో మీరు చేయాలని నేను చూపించట్లేదు. ఓకే. సో ఏంటంటే మన వీడియో యాడ్స్ లో మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీ వీడియో ఏ ఛానల్స్ లో ప్లే అయింది, ఏ వీడియోలో ప్లే అయింది, ఎంతమంది చూశారు, ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్ అండి. హలో. యావా. హలో. యా అండి, చెప్పండి. పవర్ కట్ అయిందండి, హాట్స్పాట్. ఓకే. వర్షం పడుతుంది అక్కడ? లేదండి, ఇక్కడ లేదు. ఇక్కడ టూ హెవీ అండి. సడన్లీ ఇట్ కేమ్. So I just want to share one thing. Can you hear me అండి? ఎస్ అండి. Yeah. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ కెన్ సీ, ఐ షేర్ ద స్క్రీన్. ఇప్పటిదాకా మనము సర్చ్ యాడ్, డిస్ప్లే యాజ్ వెల్ యాజ్ వీ హావ్ డిడ్ విత్ దిస్ వీడియో. నౌ టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ యాప్ అండి. యాప్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, యాప్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే. యా. సో ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ యాప్కి ఏ మోడల్ అండి, ఏ మోడల్ మనం యూజ్ చేస్తాం? కాస్ట్ పర్ డౌన్లోడ్స్. కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఇన్స్టాల్, ఎస్. కాస్ట్ పర్ ఇన్స్టాల్, కాస్ట్ పర్ అక్విజిషన్. అక్విజిషన్. రైట్. యా. సో ఇక్కడ వచ్చేసి యాప్స్ అనేవి యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు సర్చ్ యాడ్స్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తాయండి? సర్చ్ యాడ్స్ ఓన్లీ గూగుల్లో వస్తాయి. గూగుల్లో వస్తాయి, ఎస్సీఆర్పీలో వస్తాయి, రైట్. ఎస్. డిస్ప్లే యాడ్స్ ఎక్కడ వస్తాయండి? డిస్ప్లే యాడ్స్ డిఫరెంట్ మన ఇమేజెస్ లో వస్తాయి, లేదంటే డిఫరెంట్ వెబ్సైట్స్ లో వస్తాయి. ఎస్. గూగుల్లో, గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్ లో వస్తాయి, రైట్. అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ పర్ ఇంప్రెషన్స్. కాస్ట్ పర్ ఇంప్రెషన్. ఎస్. అండ్ వాట్ కెన్ ఐ ఆస్క్ ఇస్ లైక్ దిస్ మన
జస్ట్ మినిట్ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను ఫస్ట్. వాట్ ఈస్ ద మీడియం? ఏ ఫార్మాట్స్ లో మనకి యాడ్స్ అవుతాయండి? మీడియం అంటే కాస్ట్ పర్ ఇంప్రెషన్స్ అండి, క్యాలిక్యులేషన్ వచ్చి. మీడియం మీడియం అంటే ఏ మోడ్ లో మనకి యాడ్స్ అనేవి రన్ అవుతాయి, అంటే ఏ ఫార్మాట్స్? ఇమేజ్. ఇమేజ్ ఫార్మాట్, రైట్. వీడియో అయితే? వీడియో అయితే మన వీడియో అండి. వీడియో. ఎస్. దెన్ వాట్ అబౌట్ దిస్ సెర్చ్ లో టెక్స్ట్ అన్నారు, డిస్ప్లే వచ్చి ఇమేజెస్. డిస్ప్లేలో వచ్చేసి ఇమేజ్ అన్నారు, వీడియోలో వచ్చి వీడియో అన్నారు. వాట్ అబౌట్ యాప్? యాప్ లో వచ్చి అంటే నేను యాప్ ని ప్రమోట్ చేస్తున్నాను, లేదంటే ఏదైనా యాప్ లో నా యాడ్ ఇస్తానా? యాప్ ని ప్రమోట్ చేస్తున్నాం, యాప్ కి డౌన్లోడ్స్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే. ఎస్. నాట్ ష్యూర్ అండి. నాట్ ష్యూర్, ఓకే. మీకు అప్పుడు అది ఇచ్చాను కదా, లైక్ హ్యావ్ యూ సీన్ దట్? ఎస్. సో లెట్ మీ షో యూ దట్. టెక్స్ట్, ఇమేజ్, వీడియో అండి, 3 ఉంది మొబైల్ యాప్ కి. ఎగ్జాక్ట్లీ. నేను అది రిఫర్ చేశాను ఇప్పుడే. 3 ఉందండి, టెక్స్ట్, ఇమేజ్, వీడియో. ఎస్. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందండి? ఇది ఎక్కడ వస్తుంది అనేది లేదా అక్కడ యాక్చువల్గా అయితే ఆ రోజు నేను రాసుకోలేదు, మేబీ చెప్పుండొచ్చు. ఓకే. సో let me share. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? లేదండి. జస్ట్ సెకండ్. కెన్ యూ సీ? ఎస్. ఇప్పుడు చూడండి, మొబైల్ యాప్ అయితే ఏంటి, ఇమేజ్, టెక్స్ట్, వీడియో, సిపిఐ, కాస్ట్ పర్ ఇన్స్టాల్ కాస్ట్ పర్ ఇన్స్టాల్ లో వర్కౌట్ అవుతుంది, యా. రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసలుకి యాప్స్ అనేవి ఎక్కడ పబ్లిష్ అవుతాయి అనేది చూద్దాము, అండ్ ఎక్కడ మనకి యాప్స్ అనేవి యాడ్స్ పెర్ఫామ్ అవుతాయో చూద్దాము. అలాంగ్ విత్ దట్ వీ విల్ బి అండర్స్టాండింగ్ లైక్ వాట్ ఈస్ ద నీడ్, యాప్స్ అసలు ఎందుకు ప్రమోట్ చేస్తారు? యాప్ టు గెట్ మోర్ యూజర్స్ ఆన్ బోర్డ్, ఆన్బోర్డెడ్, వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవ్వాలి. డౌన్లోడ్స్ కోసం చూస్తుంటారు, రైట్? ఎస్. రైట్, దే విల్ బి లుకింగ్ ఫర్ మోస్ట్లీ డౌన్లోడ్స్. సో ఈ డౌన్లోడ్స్ ఎస్ వల్ల అండి. వాళ్ళకి వాళ్ళ యొక్క అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతుంది. డన్. సో టు ఎస్టర్డే we were discussing about bumper ads, skippable, non-skippable, right? This ads also I gave some examples. Yeah. So today I'll be just discussing on this. I'll share my screen. Or a second, I'm first of all type just now.
Let me add text. App network. App network. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఏ ఫార్మాట్స్ లో ఉంటాయండి? టెక్స్ట్, ఇమేజ్ అండ్ వీడియో. ఎస్, టెక్స్ట్, ఇమేజ్, వీడియో ఏదైనా ఉండొచ్చు. అండ్ ఎక్కడెక్కడ మనకి డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇట్ విల్ బి డిస్ప్లేడ్ in SERP, search engine results page, or else Google partner websites, right? Google partner websites, YouTube లో డిస్ప్లే అవుతుంది, YouTube లో యాజ్ వెల్ యాజ్ యాప్స్, వేరే యాప్స్ లో కూడా మనకి ఇవనేవి డిస్ప్లే అవుతాయి. డన్. యా అండి. సో ఇది వచ్చేసి మన టెక్స్ట్, ఇమేజ్, వీడియో రూపంలో ఉంటుంది. SERP గూగుల్ దాంట్లో ఉంటుంది, యూట్యూబ్ యాప్స్ వీటన్నిటిలో ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మాక్సిమం ఇన్స్టలేషన్స్ పైన వర్క్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ వీళ్ళు వచ్చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ లేకపోతే యాప్స్లో కానీ వీళ్ళు ప్రమోట్ చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఇన్స్టలేషన్. ఒకవేళ వీళ్ళు ఈ యాడ్ చూస్తున్నారు కాకపోతే ఇన్స్టాల్ చేసుకోలేరు అనుకోండి, గూగుల్ ఈస్ నాట్ గోయింగ్ టు చార్జ్ యూ. ఓన్లీ యూజర్ క్లిక్స్ ఆన్ ఇన్స్టాల్ అండ్ ఒకవేళ ఇన్స్టాల్ అవుతేనే దే ఆర్ గోయింగ్ టు టేక్ ద మనీ. గూగుల్ ఈస్ గోయింగ్ టు డిడక్ట్ ద మనీ, రైట్? యా అండి, గాట్ ఇట్. ఇట్ వన్స్. Let me open the budget. Google Ads. అండ్ మనకు వచ్చేసి సెర్చ్ క్యాంపెయిన్స్, వీడియో, మన డిస్ప్లే నెట్వర్క్ వీటన్నిటితో పోలిస్తే యాప్ యాడ్స్ అనేది చాలా ఈజీ అండి. ఓకే. ఇట్స్ వెరీ నేను అదే యాక్చువల్ గా యా నాకు దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఆఫీస్ లో కూడా. ఓకే. అవునా, ఇది చాలా ఈజీ ఓకే అండి. అండ్ సేఫ్ అంటే గేమ్. ఇప్పుడు యా అంటే ఇప్పుడు ఇది ఇవాళ క్లాస్ లోనే రేపు బ్యానర్ ఒకటి డిజైన్ చేశాను, దాని మీద మీ రివ్యూ కావాలి. డన్ షూర్ తప్పకుండా. యా, సో లెట్స్ స్టార్ట్ నౌ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్లస్ క్లిక్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాంపెయిన్. క్లిక్ ఆన్ ద క్యాంపెయిన్ అనేది ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి మీరే చెప్పండి, నాకు మీరే చెప్తుంటే నేను డ్రైవ్ ఆన్ అవుతూ ఉంటాను. కింద గోల్ వితౌట్ ఏ గోల్ గైడెన్స్. ఓకే, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్ గైడెన్స్. నెక్స్ట్ ఎస్, ఇక్కడ వచ్చి యాప్ కంటిన్యూ. ఎస్, నెక్స్ట్ కంటిన్యూ. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, నాకు అక్కడ దాకా చాలు. యా, సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఎ క్యాంపెయిన్, యాప్ ఇన్స్టాల్స్ గెట్ న్యూ పీపుల్ టు ఇన్స్టాల్ యువర్ యాప్ అంటే ఏంటంటే కొత్త పీపుల్ కి మనము ఇక్కడ చూపించడానికి, రైట్? అంటే కొత్త పర్సన్స్ కి మనము యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి చూపించాలనుకుంటున్నాం. ఓకే అండి, దట్ ఈస్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు see this app engagement, get existing users to take actions in your app. అంటే ఏంటంటే ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కాకపోతే వీళ్ళు ఎక్కువ యాప్ ని వాడట్లేదు. అట్లాంటి వాళ్ళకి మనం ఏమో రిమైండ్ చేయడానికి యాప్ ఎంగేజ్మెంట్స్ మనం చూసినట్టయితే జొమాటో, స్విగ్గీ బాగా చేసేవి. ఓకే. సో ఇక్కడ సింపుల్ గా వాళ్ళ ఒక కండిషన్ కూడా ఇచ్చాం, మినిమం 50K ఇన్స్టలేషన్స్ ఉండాలి అట్లా చేయాలంటే. ఆల్రెడీ మన యాప్ 50K మంది వాడుతుండాలి. ఎస్, 50K ఇన్స్టలేషన్స్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనమే యాప్ ఎంగేజ్మెంట్ ట్రై చేయొచ్చు ఆ 50K ఇన్స్టలేషన్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ పైన. ఓకే అండి, ఓకే. యా, గాట్ ఇట్? యా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే యాప్ ప్రీ రిజిస్ట్రేషన్, ఆండ్రాయిడ్ ఓన్లీ, గెట్ న్యూ యూజర్స్ టు ప్రీ రిజిస్టర్ ఫర్ యువర్ యాప్ బిఫోర్ లాంచ్. మీరు చూడొచ్చు కొన్ని యాప్స్ లాంచ్ కాకుండా ముందే మనం డౌన్లోడ్ చేయించేస్తాం అనమాట. ఫోన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివి చేసుకోవచ్చు. అది సో మనకి మూడిట్లో చూసుకున్నట్టే ఫస్ట్ యాప్ ఇన్స్టాల్స్ పైన ఫోకస్ చేస్తాం. వన్స్ ఒక 50K యాప్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం యాప్ ఎంగేజ్మెంట్ చేయొచ్చు, కానీ ఇనిషియల్ గా యాప్ ఎంగేజ్మెంట్ చేద్దామన్న ఛాన్స్ అయితే లేదు. మినిమం 50K ఉండాలంటున్నాడు వాడే కండిషన్, రైట్? సో యాప్ ప్రీ రిజిస్ట్రేషన్ కూడా మనకు అవసరం లేదు, ఫస్ట్ ఏం లేకుండా కూడా చేయరు. ట్రై చేయొచ్చు కాకపోతే ప్రీ రిజిస్ట్రేషన్ మోస్ట్లీ చేయకపోవచ్చు.
డన్. యా అండి. సో ఇక్కడ యాప్ ఇన్స్టాల్స్ పెట్టుకుందాం. కిందికి వస్తే సెలెక్ట్ యువర్ మొబైల్ యాప్ ప్లాట్ఫామ్. ఇది మొబైల్ యాప్ అనేది మీద ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ Okay. 2 ఉన్నాయి అనుకోండి, మీకు రెండిట్లలో మీరు ప్రమోట్ చేయాలంటే ఆండ్రాయిడ్ కో క్యాంపెయిన్ చేయండి, ఐఓఎస్ కో క్యాంపెయిన్ చేయండి. ఓకే అండి. గోట్ ఇట్. యా. సో అట్లా మనం సెలెక్ట్. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, నాకు ఐఓఎస్ కూడా వాళ్ళకి ఐఓఎస్ కొడితే మళ్ళీ ఆండ్రాయిడ్ పోతుంది. అంటే దీనిలో ఓన్లీ ఒకటే దాన్ని మీరు టార్గెట్ చేయొచ్చు. గోట్ ఇట్. గాట్ ఇట్ అండి. Yes. సో ఇక్కడ ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకుందాం. ఆండ్రాయిడ్లో జస్ట్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఏం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదండి. మీరు ఏం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. యాప్ గురించి కానీ ఫోటోలు కానీ ఏం లేదు. జస్ట్ మీ యాప్ పేరు ఇక్కడ రాయాలి. నేను మార్నింగ్ వెల్త్ యాప్ అని రాయండి. జస్ట్ యాప్ W. యా. జెప్టో జెప్టో ఆల్రెడీ మార్నింగ్ చేసాను నేను. జొమాటో అనుకుంటా. జొమాటో జస్ట్ యాప్ పేరు కొట్టండి. మన ప్లే స్టోర్లో ఆల్రెడీ యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఎలా అయితే వీడియో యాడ్స్ రన్ చేసినప్పుడు వీడియో అనేది యూట్యూబ్లో ఉండాలని చెప్పేసి అనుకున్నామో, సేమ్ వే ఇక్కడ కూడా ఏదైతే యాప్ మనం రన్ చేయాలనుకుంటామో యాప్ ప్లే స్టోర్లో ఆల్రెడీ ఉండాలండి. ఓకే, ఒక్కసారి వెల్త్ యాప్ అని కొట్టండి. మాది వస్తుందో లేదో. ఓకే డన్. వెల్త్ WEALTHUPP వితౌట్ స్పేస్ UPP. వెల్త్ అప్. వెల్త్ అప్ UPP. యా చూడండి దీంట్లో ఇంకో P అండి. P. డబల్ పి. ఆ. ఓకే ఇదే శ్రీస్ ఇన్ఫోటెక్. ఇదే మా కంపెనీ. ఇదేనా? దీన్నే చేద్దాం. దీన్నే చేద్దాం. Yeah. మీకు ఐడియా వస్తుంది. యా. ఓకే ఇక్కడ క్యాంపెయిన్ ఏమి ఇవ్వాలండి? టెల్ మీ. క్యాంపెయిన్ నేమ్ మనకి లొకేషన్ హైదరాబాద్ వెల్త్ యాప్. వెల్త్ యాప్ ఇన్స్టాల్స్ అని పెట్టుకుందాం. యా. ఇక్కడ కంటిన్యూ కొట్టండి. నౌ వెల్త్ అప్ వచ్చింది. ఇక్కడ లొకేషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ కంట్రీస్. ఇండియా కావాలంటే ఇండియా, లొకేషన్ కావాలంటే లొకేషన్. ఇక్కడ ఇండియా మొత్తం ఏ యాప్స్ ని చేస్తారు, లొకేషన్ వైజ్ ఏ యాప్స్ కి చేసి చెప్పండి అకార్డింగ్ టు యూ. లాంగ్వేజ్ బేస్డ్. ఓకే లాంగ్వేజ్ బేస్డ్ ఉండొచ్చు. లేదా సిటీస్ వరకు అయితే కొంచెం ఇలాంటి ఫైనాన్షియల్ యాప్స్ ఇవన్నీ. Okay. అంటే మన డొమైన్ బట్టి అండి. మన డొమైన్ కనుక గేమ్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా పెట్టుకోవచ్చు. సపోజ్ ఊబర్ అవన్నీ అయితే ఓన్లీ మెట్రోస్ వరకే ఉంటుంది. జొమాటో ఇవి కూడా కొంచెం మెట్రోస్ సిటీస్ వరకే ఉంటుంది. టైర్ A టైర్ B సిటీస్. సిటీస్ కి అంటే మన యాప్ ఎవరిని టార్గెట్ చేస్తుందో దాన్ని బట్టి మనం లొకేషన్ పెట్టుకుంటామండి. ఓకే యా అంతే అండి. ఇప్పుడు మీ యాప్ కి ఎలా చేయాలనుకుంటున్నారు? మేము యాక్చువల్గా ఇది మోస్ట్లీ నాన్ అర్బన్ పీపుల్ అండి. ఓకే నాన్ అర్బన్ పీపుల్ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు డైలీ సేవింగ్స్ అన్నట్టు ఇది డైలీ సేవింగ్స్ చేస్తూ ఉంటారు. అది తీసుకెళ్ళి ఆటోమేటిక్ గా మేము వీళ్ళది ఒక ఆల్గరిథం ఉంటుంది. ఆల్గరిథం ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలి అనేది ఆటోమేటిక్ గా డిసైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అది అన్నట్టు యాక్చువల్ గా. సో ఇది ఫస్ట్ అయితే హైదరాబాద్ వరకు టార్గెట్ చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో లొకేషన్ వచ్చి ఎంటర్ యువర్ అనదర్ లొకేషన్ 5 kilometers రేడియస్ సమ్ హైదరాబాద్ పెట్టచ్చు. సో ఇక్కడ ఇండియా అంటే మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఆల్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ లొకేషన్ ఏదైనా ప్లాన్ చేసుకున్నామంటే ఎంటర్ లొకేషన్ లైక్ హైదరాబాద్ లో నాకు కావాలి అనుకుంటే హైదరాబాద్ లో లెట్స్ టేక్ ఏదైనా కొన్ని ఉన్నాయి లైక్ నా ఓన్లీ నా కూకట్పల్లి అరౌండ్ లోనే నాకు యాప్ రన్ చేయాలి అట్లాంటివి అనుకున్నప్పుడు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక కెఫే ఓపెన్ చేసాము, ఆ కెఫెన్కి ఒక యాప్ కూడా ఇచ్చాము. సో వీ విల్ గివ్ ఫ్రీ డెలివరీ అరౌండ్ 5 kilometers రేడియస్ అనుకోండి, అట్లాంటి వరకు సెట్ అవుతుంది. మోస్ట్లీ పెద్ద పెద్ద యాప్స్ ఆల్రెడీ ఇప్పుడు అన్ని మీకు తెలిసినాయి, ప్రతి సిటీలో ఉంటున్నాయి కాబట్టి యాప్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా వాళ్ళు అక్కడ లొకేషన్ ఆన్ చేసుకుంటే అక్కడది ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ సరౌండింగ్ బై హోటల్స్ కానీ సరౌండింగ్ బై రెస్టారెంట్స్ కానీ వస్తాయి. సో నో ఇష్యూ. గాట్ ఇట్? yes అండి, గాట్ ఇట్. సో ఇక్కడ లెట్స్ హైదరాబాద్ పెట్టుకుందాం లేదా ఇండియాని పెట్టుకుందాం. ఇట్స్ అప్ టు అస్. ఇండియాని పెట్టుకుందాం. రైట్. అకౌంట్స్ అయితే మన యాప్స్ అయితే మోజర్లీ మనకి డౌన్లోడ్స్ కావాలి. అకౌంట్స్ అయినప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళు. డన్. ఇక్కడ లాంగ్వేజెస్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఉంది. చలో నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. ఇక్కడ మోర్ సెట్టింగ్స్లో అగైన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఎండ్లో క్లిక్ చేసుకున్నట్టయితే స్టార్ట్ డేట్ వచ్చేసి August 14 ఈరోజు. ఎండ్ డేట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకుందాం సెలెక్టెడ్ డేట్. ఇక్కడ వచ్చేసి లెట్స్ టేక్ ఒక 1 week నేను రన్ చేద్దాం అనుకుంటున్నా. సో 1 week అంటే 21st వరకు నాకు క్లోజ్ అయిపోవాలనుకుంటున్నా.
right? Now come down. యా అండి. Again, more settings. Data feed. Attach a feed to improve targeting and enable ads that feature your feed items. ఇక్కడ ఏం చేయొచ్చు అనుకుంటారు? Attach a Attach feed a to feed improve to targeting and enable ads that feature your feed items. ఇది క్లిక్ చేస్తే ఏం తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఏం చేయొచ్చు? డైనమిక్ యాడ్ ఫీడ్ గూగుల్ మర్చెంట్ సెంటర్ అంటే సమ్ అడిషనల్ గా ఫీడ్ అడుగుతోంది. గూగుల్ యాడ్ యూజర్స్ ఫీడ్ టు Feeds are only used if they improve the performance of your app campaign. Dynamic ad feed, Google Merchant Center feed. Google Ads users feeds to improve the performance and targeting of your campaign. For example, your feed might be used to target users looking for products like yours or to enable ads that include the product in your app. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ ని అట్లా సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ గా ఏమైనా మన యాప్ సజెషన్ లోకి వెళ్ళొచ్చు అన్నట్టు అడుగుతుంది. యా అండి. ఎస్. సో ఇక్కడ మనం దీన్ని తీసుకుందామా వద్దా? అంటే నిన్న మనం యూట్యూబ్ ఇస్తున్నప్పుడు సిమిలర్ గా ఇచ్చాం కదండి WS క్యూబ్ అని. ఎస్, అదే లైన్స్ లో అండి ఇది దీని మీనింగ్ కూడా ఆ లైన్స్ లో కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాము, ఎక్కడ పెట్టడానికి ఉంది అసలు యాక్చువల్లీ? ఇక్కడ ఏం లేదు కదా. ఏం లేదండి. ఫీడ్ అంటే వాడు ఇన్ ద సెన్స్ ఫీడ్ అంటే వాడు ఎగ్జాక్ట్ గా ఏమనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. డేటా ఫీడ్ అంటే సింపుల్ గా మన యాప్ లో ఏదైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైట్? ఆ ప్రొడక్ట్స్ ఓకే. ఆల్రెడీ మనం వాడు కొంచెం రీడ్ అవుట్ అవుతుంది కదా, వాడు యాప్ ని ప్రమోట్ చేసినప్పుడు వానికి ఆబ్వియస్లీ దాని డేటా కొంచెం తెలుస్తుంది. సో ఆ ప్రొడక్ట్స్ లో అవునండి, అవును. సెర్చ్ చేస్తే మనం కనిపించాలన్నట్టుగా అడుగుతున్నాడు. గాట్ ఇట్? ఓకే. సో ఇది ఎస్, మనకు ఎస్. అవసరం లేదు మోస్ట్లీ, ఎందుకంటే వాడు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ గురించి మనం వందల ప్రోడక్ట్స్ అమ్ముతాం. ఆ ప్రోడక్ట్ గురించి వాడు ఏమైనా రీసెర్చ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ గురించి జస్ట్ ఏమైనా వాడు ఏదైనా చదవచ్చు, దానికి రిలేటెడ్ గా మ్యాటర్ పెట్టుకుంటే ఇట్స్ నోవేర్ యూస్ఫుల్, గాట్ ఇట్ రైట్? అండి, గాట్ సో ఇట్. అది సెలెక్ట్ చేసుకోకండి, అవసరం లేదు. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్. డైలీ బడ్జెట్ ఎంత అని అడుగుతుంది, రైట్? లెట్స్ టేక్ 1000 rupees. Yeah. This is our daily budget. Now it is going to ask you like, what do you want to focus on? Install volumes. Obviously installs పైన మనం ఫోకస్ చేస్తున్నాం, right? Yeah. Now, how do you want to track install volume? What's wealth up installs? Okay. What kind of users do you want to target? All users? ఆల్ యూజర్స్ కదా, ఎవరైనా సరే మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, వాడంతా వాడి ఇంటర్ చూపించి ఇన్స్టాల్ కొట్టుకుంటాడు. టార్గెట్ కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఇక్కడ చూడండి మీకు సింపుల్ గా ఒకటి కనిపిస్తుంది. ఏ టిపికల్ కాస్ట్ పర్ ఇన్స్టాల్ ఫర్ అదర్ యాప్స్ టార్గెటింగ్ యువర్ సెలెక్టెడ్ ఏరియా ఇస్ 4 rupees. వాడు ఏమంటాడు అంటే వాడే ఒక ఎస్టిమేషన్ ఇచ్చేస్తుండు. 4 rupees నడుస్తుంది నీ ఏరియాలో ఇండియా వైడ్ గా, కానీ దీనికి ఇట్లాంటి యాప్స్ కి 4 rupees నడుస్తుంది. అంటే యాప్ రేట్ కూడా డిఫర్ అవుతుంది. ఇక్కడ మీకు 4 కాస్త 5 rupees చూపిస్తుంది, ఒక్కోసారి 8 rupees చూపిస్తుంది, ఒక్కోసారి 1 rupee కూడా చూపిస్తుంది. అంటే మనలాంటి యాప్స్ బయట మార్కెట్లో ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ గేమింగ్ యాప్స్ ఉన్నాయి, లేకపోతే ఇఫ్ యూ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ యాప్స్, మ్యూజిక్ యాప్స్, ఇవి ఏంటంటే ఉట్టిగానే డౌన్లోడ్ చేస్తారు అందరూ. దాన్ని కన్వర్ట్ చేయడం గూగుల్కి పెద్ద టాస్క్ కాదు. ఇట్లా వాళ్ళు వదిలేయగానే చాలా మంది దాన్ని డౌన్లోడ్ చేసే ఛాన్స్ ఉంది, అవునా? అదే ఒక లెట్స్ టేక్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కి రిలేటెడ్ ఏదైనా యాప్ ఉంది, లేకపోతే ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ కోడింగ్ రిలేటెడ్ ఒక యాప్ ఉంది, లేకపోతే అది ఓన్లీ కొంతమందికి అర్థమవుతుంది యాప్, అందరూ ఇన్స్టాల్ చేసుకునేది అందరికీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి సెట్ అయ్యే యాప్ కాదు. అలాంటి యాప్స్ నేను ఒకవేళ ఇన్స్టలేషన్ కోసం ఇట్లా నేను యాడ్ రన్ చేస్తే గూగుల్కి అది చాలా పెద్ద వర్క్ అయిపోతుంది. ఎందుకంటే అది ఒకరు డౌన్లోడ్ చేసేదాకా గూగుల్ వాళ్ళకి చూపించాలంటే గూగుల్కి చాలా ప్రెషర్ పడుతుంది, హెవీ వర్క్, రైట్? వాడు రేట్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఇది అందరూ వాడతారు, ఓకే, ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అయిపోతుంది, ఫటాఫట్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నప్పుడు మనం తక్కువ రేట్ ఇస్తాం. ప్రైస్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండ్ ద డిమాండ్ ఫర్ దట్ పర్టికులర్ యాప్. ఓకే అండి. సో ఇక్కడ 4 అన్నాడు కదా, 4 తీసేసుకుందాం, మనం కూడా 4 పెడదాం. సో 4 rupees అవ్వచ్చు, 4 కంటే ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు, వీడియో, రైట్? అయిపోయింది. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది మీ వెల్త్ యాప్. చూడండి మీదేనా ఇమేజ్ ఇది? ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ టేకింగ్. సో నో నీడ్ అగైన్ డూ సమ్ ఫోటోలు పెట్టడం, ఇవేం అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింపుల్ వే ఇట్ టేక్స్, రైట్? అండ్ ఇక్కడ హెడ్లైన్స్ అడుగుతుంది, డిస్క్రిప్షన్ అడుగుతుంది, రైట్? ఇక్కడ హెడ్లైన్ దగ్గర యూ కెన్ రైట్ ఇట్ అవుట్, లైక్ ఒకవేళ మీకు కావాలంటే హెడ్లైన్ రాయొచ్చు, రైట్? ఏంటంటే మీది ఏమని ఉంటుంది, చిన్న హెడ్లైన్ చెప్పండి. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ AI powered డైలీ సిప్ ఇన్వెస్ట్మెంట్ యాప్ అండి.
డైలీ సిప్ SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ఇన్ అయిపోయింది అక్కడ. పవర్ ఓకే, యాప్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ డ్యామ్. ఇప్పుడు చెప్పండి. సిప్ AI పవర్డ్ సిప్ డైలీ సిప్ ఇన్వెస్ట్మెంట్ యాప్. డైలీ సిప్ ఇన్వెస్ట్మెంట్ అని పెడదాం. యా, యాప్ ఎగ్జాక్ట్ గా ఇదే రన్ చేయాలి నేను కూడా యాక్చువల్ గా. ఓకే, సూపర్. కరెక్ట్ టైంకి వచ్చాం. యా, సో 2 పెట్టుకున్నాం. 3 పెట్టుకోవచ్చు, మీకు తెలిసింది. దీంట్లో కూడా 3 ఉన్నాయి ఆప్షన్స్. ఇంకా కావాలంటే 4, 5 ఉన్నాయండి. 5లో 2 సరిపోతాయి. బెస్ట్ ఓకే, 2 ఇస్తే సరిపోతాయి. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఒకటి ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వాలా? డిస్క్రిప్షన్ ఒకటి చెప్పండి. అండ్ IATN ఇనిషియేటివ్ నేను చాట్ లో పెట్టేస్తున్నాను చూడండి. యా, కాపీ పేస్ట్ 1 minute అండి. కాపీ పేస్ట్ కావట్లేదు. అండ్ IATN ఇనిషియేటివ్ అని రాయండి సరిపోతుంది. అండ్ IITN TN ఇనిషియేటివ్. which helps and NITN initiative for inclusive growth. for Inclusive growth. growth in investments. Yes, అంతే అండి. which helps you grow. అది ఇచ్చాను. మీకు కావాలంటే మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు, మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే. కానీ మోస్ట్లీ ఉన్న దాంతో రన్ చేసేస్తారు మాక్సిమం, ఎందుకంటే అదే కొంచెం ప్రొఫెషనల్గా అదే లోగో ఉంటుంది కాబట్టి. యా అండి. యా, సో ఇదంతా అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఇక ఇది క్లియర్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చూపిస్తుంది. డిస్ప్లేలో మీకు ఇలా కనిపిస్తుంది, డిస్ప్లే యాప్ అని చెప్పేసి. అండ్ Yeah. ఒకవేళ సెర్చ్లోకి వెళ్తే సెర్చ్ యాప్స్లో ఇట్లా కనిపిస్తుంది. సెర్చ్లో SERPలో యూట్యూబ్లో మీ యాడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇలా కింద మీకు బాక్స్ వచ్చేసి చూపిస్తుంది. యా అండి. అండ్ డిస్కవర్ యాడ్స్లో మీకు ఇలా సైడ్కి ఇలా ఇలా యాడ్ అని చెప్పేసి ఇలా మీకు చూపిస్తుంది. గూగుల్లో గూగుల్ ప్లే స్టోర్లో ఇలా చూపిస్తుంది. రైట్. యా అండి. సో ఇలా మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడనే చూపిస్తుంది. వన్స్ ఇది అయిపోయినా అడ్వాన్స్ ఆప్షన్ చూసుకున్నట్టయితే అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సింపుల్గా క్యాంపెయిన్ అనేది మీది రెడీ అయిపోతుంది. సింపుల్. సో ఇక్కడ అయిపోయింది. క్యాంపెయిన్ ఏమొచ్చి హైదరాబాద్ వెల్త్ ఇన్స్టాల్స్ యాప్ ఇన్స్టాల్స్ 1000 రూపీస్ డైలీ ఇన్స్టాల్ వాల్యూమ్ వెల్త్ శ్రీ ఇన్ఫోటెక్ సర్వీసెస్ ఇండియా ఇంగ్లీష్ August 14th. దిస్ క్యాంపెయిన్ ఈస్ నాట్ యూజింగ్ ప్రొడక్ట్ ఫీడ్ 2 headlines అండ్ 1 description. అయిపోయిందండి. పబ్లిష్ కొట్టేసండి, పబ్లిష్ అయిపోతుంది. Yeah. అన్నిటితో పోలిస్తే చాలా సింపుల్గా ఉంది కానీ. యా, నేను యాక్చువల్గా మేబీ నేను చేయాల్సిన పని కొంచెం ఈజీగా ఉంది. సో మనం ఏమి కంటెంట్ క్రియేట్ చేయక్కర్లేదు, బ్యానర్ వీడియో ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్. సో ఇది సింపుల్ అండి. కాకపోతే దీంట్లో ఒకసారి ఆడియన్స్ ని పెట్టి ఒకటి రన్ చేయడము, ఆడియన్స్ లేకుండా ఒకటి రన్ చేయడం. నేను చేస్తానండి, ఎందుకంటే మాకు దీంట్లో రియంబర్స్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఓకే, నేను రేపట్ల రన్ స్టార్ట్ పెడతాను. నెక్స్ట్ 2 days కి 500 or 1000 పెట్టి రన్ చేస్తాను. ఓకే, దెన్ ఇట్ విల్ బి గ్రేట్ అనమాట. యా. సో దీన్ని ప్రాపర్ గా మీరు చూసుకున్నట్టయితే మీరు సింపుల్ గా మీరు యాడ్ ని రన్ చేసుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేయండి. దానికి రిలేటెడ్ కూడా కొన్ని సజెషన్స్, కొన్ని వీడియోస్ కూడా చూడండి. సో దట్ యు విల్ గెట్ టు అండర్స్టాండ్. గాట్ ఇట్. యా. సో బిఫోర్ ఎండింగ్ దిస్, I want to share you one tool.
సో మీరు ఒకవేళ ఏదైనా వీడియోస్ ఎక్కడైనా చేసినా కూడా, ఎక్కడైనా చూసినా కూడా, ఏదైనా వీడియో ఎడిట్ చిన్న మీరు మీ దానికి మీరు చేసుకున్నా, వాట్ యూ కెన్ డూ ఇస్ లైక్ మీరు ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. లెట్ మీ షో యూ వన్ వీడియో. యాక్చువల్లీ నాకు ఒక వీడియో ప్రాబ్లం ఉండేది ఇన్ని రోజులు. మంచి ఓకే వీడియో, అండి. బట్ ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్. అంటే ఇంకేం చేయడానికి నాకు ఛాన్స్ లేకుండే అనమాట. ఈ వీడియో వినండి. ఇది ఎప్పుడో నేను చేశానండి 1 ఇయర్ బ్యాక్ లిటరల్లీ. ఇది చూడండి. ఇది వినండి ఒకసారి. చిన్న సెలూన్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ ని, ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ, ఆన్లైన్ లో కానీ వాళ్ళు షో చేస్తున్నారు. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇది చేస్తున్నారు, మరి డబ్బులు లేని వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఒకవేళ ఇంటర్నెట్ లో చూపించుకోవాలంటే వాట్ ఈస్ ద వే అయితే నేనైతే సజెస్ట్ చేసేది గూగుల్ మ్యాప్స్. ఎస్, గూగుల్ మ్యాప్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ షోకేస్ యువర్ బిజినెస్. సో మీరు కానీ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసుకోగలిగితే గూగుల్ మ్యాప్స్ త్రూ మీకైతే చాలా బిజినెస్ జనరేట్ అవుతుంది. వేరే స్పాన్సర్ యాడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ డిస్ప్లే అయ్యేది మన గూగుల్ మ్యాప్స్. సో ప్రాపర్ గా నేను ఆప్టిమైజ్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ లో అయితే మీ బిజినెస్ ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ బిజినెస్ టు గూగుల్ మ్యాప్స్. జస్ట్ ట్రై ఇట్ అవుట్. యా అండి. ఆడియో ఎస్ ఎస్ కదా. ఎస్ ఆడియో ఇస్ లైక్ నాయిస్. నాకు మైక్ అనేది అప్పుడు ఫ్లాప్ అయింది. ఓకే. వాయిస్ నాకు నాయిస్ లో సౌండ్ అవ్వలేదు, రికార్డ్ అవ్వలేదు. యా అండి. సింపుల్ గా నాయిస్ వచ్చింది. కాకపోతే మంచి ఫుటేజ్, మంచి స్క్రీన్ ప్లే, అంటే మంచి ప్రెజెన్స్ ఉంది. చాలా మంచి వీడియో. సో దీన్ని మిస్ అవ్వద్దు అని పెట్టుకున్నాను. నిన్న ఒక టూల్ చూసానండి. ఆ టూల్ చూసినప్పుడు లైక్ ఐ ట్రైడ్ ఇట్ అండ్ సీ ద ఓకే. రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఐ విల్ షో యూ. దిస్ ఇస్ ద రిజల్ట్. యూ విల్ గెట్ అమేజ్డ్ బై లిజనింగ్ దిస్. ఓకే. చిన్న సెలూన్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ ని, ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ, ఆన్లైన్ లో కానీ వాళ్ళు షో చేస్తుంటారు. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇది చేస్తున్నారు, మరి డబ్బులు లేని వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఒకవేళ ఇంటర్నెట్ లో చూపించుకోవాలంటే వాట్ ఈస్ ద వే అయితే నేనైతే సజెస్ట్ చేసేది గూగుల్ మ్యాప్స్. ఎస్, గూగుల్ మ్యాప్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ షోకేస్ యువర్ బిజినెస్. సో మీరు కానీ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసుకోగలిగితే గూగుల్ మ్యాప్స్ త్రూ మీకైతే చాలా బిజినెస్ జనరేట్ అవుతుంది. వేరేవి స్పాన్సర్ యాడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ డిస్ప్లే అయ్యేది మన గూగుల్ మ్యాప్స్. సో ప్రాపర్ గా నేను ఆప్టిమైజ్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ అయితే మీ బిజినెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ బిజినెస్ టు గూగుల్ మ్యాప్స్. జస్ట్ ట్రై ఇట్ అవుట్. సో మొత్తం అది ఆ ఈకో వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం తీసేసింది. ఆ ఈకో ఒకటి ఉంది కదా, అది తీసేసింది. కంప్లీట్ ఎక్కువ తీసేసింది. నాయిస్ ని ఎన్హాన్స్ చేసింది అండి కంప్లీట్ గా. Yeah. మైక్ పెట్టి మాట్లాడితే ఎలా వస్తుందో అలా వచ్చింది. యా అండి. Right. సో ఇది ఆన్లైన్ కి చేశారా అండి? ఇది ఆన్లైన్ టూలా? ఎస్, ఆన్లైన్ వెబ్సైట్ ఎలిమెంట్ 11 ల్యాబ్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ అండి. జస్ట్ Okay. మేక్ ఎ నోట్ Yeah. ఆఫ్ దిస్. ఎస్. ఇక్కడ ఎప్పుడైనా మీరు ఏదైనా అక్కడ మాట్లాడిన ఏమైనా ఆడియోస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీంట్లో డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు అండి. ఓకే అండి. ఓకే, డన్. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఏఐ ఆడియోకి వచ్చేసి వాయిస్ ఐసోలేటర్ అని కొట్టేసి అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ఏదైనా రీల్స్ చేయాలనుకుంటున్నారు, ఆ రీల్స్ లో మీరు ఒక డేటా ఇస్తున్నారు, ఆ డేటాకి వాయిస్ ఓవర్ కావాలి, మీ వాయిస్ కాకుండా మెషిన్ వాయిస్ కావాలనుకోండి, టెక్స్ట్ టు స్పీచ్ పెట్టండి. ఇక్కడ మీకు టెక్స్ట్ రాసేయండి, ఆటోమేటిక్ అదే స్పీచ్ ఇస్తుందండి. లెట్స్ టేక్ హలో అయ్యా రాఘవ. అచ్చా, ఈ మధ్యన వస్తుంది అదే కదండి, Yes, కొంచెం yes. బ్రాడ్ గా ఒకళ్ళు Yes. మాట్లాడుతున్నట్టు అన్నిటికీ వాళ్ళే వస్తున్నారు. ఎస్, అవునవును, ఈ మధ్యన రీల్స్ లో అన్నిటికీ వాళ్ళే ఒకళ్ళే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అన్ని ఎస్. బేస్ వాయిస్ తో మాట్లాడుతున్నట్టు వస్తుంది ఒకళ్ళు ఎవరు. దయచేసి ఇక్కడ మీరు వాయిస్ ఎక్కడికి ఓకే అండి. కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సన్ది అంటే మేలా ఫీమేల్ అలా కూడా యా అండి. see how it comes. Hello, I am Raghava, who is a software engineer who is learning digital marketing from last 2 months. ఇదే ఇప్పుడు సో మనం నేను ఇది డౌన్లోడ్ చేసుకుని నేను క్యాన్వాలో కట్ చేసుకుని నాకు నచ్చినట్టే వాడేసాను. Hello, I am Raghava, who is a software engineer who is learning digital marketing from last 2 months. దీనిలో Yeah, చాలా got it. మాడ్యులేషన్స్ ఉంటాయండి. యా. Hello, I am Raghava, who is a software engineer who is learning digital marketing from last 2 months. సో ఇది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, నేను తెచ్చుకొని ఆడియో ఫైల్ క్యాన్వాలో పెట్టుకుని ఎడిట్ చేసుకోవడమే. ఎస్, గాట్ ఇట్ అండి, గాట్ ఇట్.
Yeah. నేను వాడతాను ఎట్లయినా ఇవి వాడాలి, గోయింగ్ ఫార్వర్డ్ వాడాలి. Yes. నేను నోట్ చేసుకున్నాను. నేను గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ పెట్టుకున్నాను. Yes. You'll get to understand when you're doing these things. ఓకేనా అండి? ఇది ఒక్కసారి రివ్యూ చేస్తారా అండి? యా ప్లీజ్. నేను ఒకసారి షేర్ స్టాప్ చేస్తాను. యా ప్లీజ్. సో ఇప్పుడు ఆ వెల్త్ యాప్ రిలేటెడ్ అండి ఇది. ఓకే. ఓకే. సో జస్ట్ మనం మీరు ఇచ్చిన క్యాన్వా లాగిన్ లోనే చేశాను. ఓకే. సో జస్ట్ దీని మీద నాకు మీ ఫీడ్‌బ్యాక్ కావాలి. అంటే బాలేకపోతే బాలేదు. బాగుంది అంటే బాగుంది. యావరేజ్ ఉందంటే యావరేజ్. సో మీరు చెప్పిన రూల్స్ వాడి ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఒకటి పెట్టాను. ఓకే. దాని తర్వాత బ్రాండ్ నేమ్ 70% పిక్చర్ ఏం చేశాను అంటే ఇటు ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టాను, వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు. ఇటేమో మా CEO ఫోటో పెట్టాను. ఓకే. కాల్ టు యాక్షన్ ఏమో కింద పెట్టాను, అంటే ఫోన్ ఏ నెంబర్‌కి ఫోన్ చేయాలి ఏంటి అని. ఓకే. ఇది ఏ యాడ్ అండి? యాడ్ అని కాదు. యాక్చువల్‌గా ఇదేంటి అంటే జస్ట్ రేపు ఆగస్ట్ 15th కదా, మా గ్రూప్స్ అన్నిట్లో మా ఆఫీస్ గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయడానికండి. ఓకే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు జనరల్ పబ్లిక్. ఓకే. మీకు మీరే చేసుకుంటున్నారు. ఇది జస్ట్ మా ఇంటర్నల్ మా ఎంప్లాయీస్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి, అంటే జస్ట్ వాళ్ళకి. ఓకే. డన్. ఆగస్ట్ ఇండియా. ఓకే. ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి నాకు కట్ అయ్యి ఇక్కడ స్టాప్ అయిపోయిందండి. ఏ ఫోటో అంటున్నారు మీరు? ఈ మీ ఫౌండర్ ఫోటో అనేది కట్ అయింది. కొంచెం అది లెఫ్ట్ కావాలి. ఇది అంటున్నారా? ఎస్. అది లెఫ్ట్కి వెళ్ళడం వల్ల కింద నుంచి రావడం ఫుల్గా, లేదా మీరు ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే లైక్ కంప్లీట్ ఈ కింద CAMS ఇవన్నీ ఉన్నాయి కదా లోగోస్, రిజిస్టర్ అథారిటీస్ అని. యా అండి. ఇవి తీసేసి ఇక్కడ కింద ఫోటో పెట్టొచ్చు ఫౌండర్. ఓకే. ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. ఓకే అండి. సో కట్ అయింది, ఆయన ఫోటో కట్ అయింది. ఎస్. అంటే ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది రాలేదన్నమాట. యా. అంటే దీన్ని కట్ కాకుండా ఉండాలి అంటే మీరు అంటే ఇట్లా బార్డర్ లో కలపమంటున్నారా, లేదంటే కిందికి వచ్చేసారు మొత్తం కిందికి, లెఫ్ట్ సైడ్ లో కొంచెం పైకి ఫిట్ అవ్వాలి అట్లా. ఓకే అండి. ఓకే. కొంచెం ఇంకా పెద్ద సైజ్ పెంచారు అంటే పెంచేస్తే బాగుంటుంది. అట్లా ఏమైనా ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆయన విష్ చేస్తున్నట్టుగా ఉండడం అట్లా బాగుంటుంది కదా. యా. యా. సో ఈయన ఫోటోని ఇంకా కొంచెం మేము సెట్ చేయాలి. ఓకే అండి. కింద అవన్నీ బాగానే వచ్చేసాయి. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇక్కడ పైన 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అని పెట్టాను. ఇక్కడ హ్యాపీ అనే వర్డ్ అయితే వాడలేదు. యా, నేను రాస్తాను అని పెట్టండి. ఆ స్టిక్కర్స్ మీకు ఉంటాయి రెడీమేడ్ గా. ఎస్. అది చూసుకోవచ్చు బెస్ట్. అంతే అండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే అండి. ఇన్ ద స్టార్టింగ్ ఇట్స్ గుడ్. యా అండి. ఓకే. అయితే కొంచెం సర్దే కొంచెం మార్చుతాను అయితే. యా. ఓకేనా అండి. ఓకే అండి. థ్యాంక్స్ లోకేష్. రైట్ అండి. బై. రైట్. మా యాప్ ది యాడ్ పబ్లిష్ చేస్తాను. చేసి రియల్ టైమ్ లో చేస్తాను. ఒక 1000 రూపీస్ పెట్టి చేసి స్టాటిస్టికల్ డేటా ఒకటి తీసుకుని వస్తాను మీ దగ్గర. షూర్ అండి. ఓకేనా? సో రేపు 15th రేపు క్లాస్ ఉందా అండి? ఉండదండి. రేపు ఎల్లుండి పెట్టుకుందాం, ఫ్రైడే. ఓకే. ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock కి కలుస్తాం. షూర్. రైట్ లోకేష్. థ్యాంక్స్.